వెనక నుంచి ప్రార్థన. ఓ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల బడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా చదవో నీలో ననెటుల చేర్చుకుందువో దేవా నేను నీ యందే భారమాని అర్ధించు సుందురేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీ రూపె తెలియచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేరె పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు ఇసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల భారెడు నది చలిలమందు తరచునా గుండెలో నిరక్తమును పిండి పూత పూసితివా లేదపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది వ్యవధి నీ పూజ అభీష్ట సిద్ధి వేరుగచ్చ
గత్యంతరము లేదు వెదుకరాదు. శాంతి గీతాలు పాడు శకుంతలములో, ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు జల్లు, నగములు గిలేసి నీ మహోన్నతికి మ్రొక్కు, ఎల్ల లోకాలు నీ ఎండులేను నీదు, పాద సేవకునైననే పనికిరానే, వెరసి కాపాడు మనుట కక్కరకు రానే, చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే, రమ్ము నాలో వసింపు మాలస్యమేళ, రమ్ము నా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా, రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి, ఓం ఈశ్వర నీవు అనంతుడవు, అనుపమానుడవు, ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు, సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడము, నీకంటే గన్లు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవ్వరూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము, మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒనియక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం ఉషేన్సా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమాన్ నిత్యం విశ్వం ఉషేన్సా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిన్ విశ్వస్యాత్మేశ్వరకం శాస్తితకం శవమచ్యుతం
ఉషన్ సా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషన్ సా సద్గురు పరంజ్యోతిరాత్మా ఉషన్ సా సద్గురు పరః ఉషన్ సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషన్ సా సద్గురు పరః ఉషన్ సా సద్గురు పరమోద్యాతాద్యాన్నం ఉషన్ సా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యం ఉషన్ సా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతేకాసనం హృదయం చ్యప్యదోముఖః అదో నిష్ట్యావిదశాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలావిస్థలం భక్త్యాకోశసన్నిభం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాచర్విశ్వతోముఖః సోగ్రభవ్యభజంతే స్థానాహారమజరః కవిః తీర్యగూర్ధమదస్తాయైరస్మైస్తస్య సందదః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైనిశిఖా అణియోర్ధ్వవ్యవస్థితః నీలతో యదమధ్యస్తద్విజ్వల్లేకేన భాస్వరః నీవారశోకవర్తన్మే పీతాభాస్వచ్చనూపమా తస్య శిఖాయా మధ్యే శ్రీ ఉషన్ సా సద్గురు వ్యవస్థితః ఓం స బ్రహ్మ ఓం స శివ ఓం స హరిశ్చంద్ర శ్రీ ఉషన్ సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసంహ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణ దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వసత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సు పరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురాతతం తద్విప్రాసో విపంజమో జాగృవాన్ సంసమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం మృతకం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీష సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీష సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉషన్ సా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉషన్ సా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహ్యద్దీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహ్యద్దీన్ బాదుషా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి
ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనవి. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందిగా మనవి. జీవోని కథనము చెప్పేద వినుము, ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ. జీవోని కథనము చెప్పేద వినుము, ఆవిరాటు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారమందాగా సావు పుట్టుకల నిడు ద్వైది భావమున బడి జడిని కైవడి కేవల జ్ఞానాంధకారమే తావలంబగుతను తానను. జీవోని కథనము చెప్పేద వినుము, ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ. జీవోని కథనము చెప్పేద వినుము, ఈ పంచభూతాల నిమిడిన విషయాల ప్రాపుజరి ప్రపంచములోపల ఆపదలను అనుభవించి జన్మించి సద్రూపము జడి ఏదో రూపము గైకొని కాపురము జయసును సతి సుతరూపతాపత్రయములను బడి ఆ పరబ్రహ్మస్వరూప మహాపదార్థము మరచి తిరిగడు. జీవోని కథనము చెప్పేద వినుము, ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ. జీవోని కథనము చెప్పేద వినుము, శారీరకపు సోరు కారణమగు తీరు, శారీరకపు సోరు కారణమగు తీరు కోరి పుత్రాదర్శనవస్థల మీరగలేక సంసార ఘోర పారవార మేదుధారి నేరక కాడాంధకారమగో ప్రారబ్ధ కర్మాగారమున జడుడగు 96 చక్రములున్న తనువును ఏరదంబును నడుపుచున్న. జీవోని కథనము చెప్పేద వినుము, ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ. జీవోని కథనము చెప్పేద వినుము, మాయాయో ప్రతి ఛాయాయుగలయోప, మాయాయో ప్రతి ఛాయాయుగలయోప. దేహమైన ఈ కాయమే విద్యాయుతమగో దేహవర్ణ విక్షేపమై ఒప్పో కూటస్థమయ్యున్న పరమాత్మకే నీ ఉపాధియు నింద్రియంబులు నీరజత్ సత్వాది గుణములు నే అవస్థలనంటకిది జలతోయజంబున తీరుదనరో. జీవోని కథనము చెప్పేద వినుము, ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ. జీవోని కథనము చెప్పేద వినుము, రేలాని పగలాని కాలచక్రములోని కీలో తెలియాలే కర్తి పాలై కాల కాల
తోళి దోసరములను గలసి విశాల విశ్వము విడసిపోయే జీవుని కథ నామో చెప్పేద వినమో. ఈ కర్మ వాంఛాల సికాకుబడి చాలా, ఈ కర్మ వాంఛాల సికాకుబడి చాలా, జీవుని కథ నామో చెప్పేద వినమో. ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ జీవుని కథ నామో చెప్పేద వినమో. అణురూపముగా మారి జనని గర్భము చేరి, అణురూపముగా మారి జనని గర్భము చేరి, చలన ముందే బాలెందు బింబాకృతి దినదినంబున పెరిగి జీవన నాట్యరంగమున జని కాలు మోపి నర్తనము చేయుసు స్వీయ గణ మహాచరితము పాడుచో వినుచో నేమో నాళ్ళ బ్రతుకు గనుచో నిధి తనదనుసు తుది కలగను విధంబున విడసి నడసే జీవుని కథ నామో చెప్పేద వినుమో. ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ జీవుని కథ నామో చెప్పేద వినమో. ఈ కర్మ వాంఛాల సికాకుబడి సాలా, శోక మోహ బాయకమోనుహాల ఆకాశమునకో భూలోకమునకో తాళ్లతో గట్టి యోగగా ప్రాకి ఎప్పుడో ఈ కళ్ళే బరమి చట విడచి నాకమునకే కాకి అయ్యా భీకరములగు పదములను బడిపోకమునపే తెలుసుకొనుటకు జీవుని కథ నామో చెప్పేద వినమో. ఆరారు తత్వాల మీరిన ఓంకార కారమైన ఆకారమే జీవుడు ఆరుడి శోషం నాదారి నెవ్వరి ముళ్ళు తీరు మెరయుచు హరిని జరి దారుణయందు ఆ రహస్యము తెలిసి ఉమరాలేశ కవివల సాధకుండు ఆరితేరి వివాదమణచియు ఊరుకొను నానందముందుచో జీవుని కథ నామో చెప్పేద వినుమో. ఈ విశ్వమును చేరగా వచ్చిన త్రోవ జీవుని కథ నామో చెప్పేద వినుమో. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండ వాదిదేవుండ వకిల లోకైకుడీవే కలుషగత వేషభూష ఆకైలలీష అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము
ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచియంతు శ్రద్ధతోడా కలుసగత వేషభూషా కైలలీశ. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణాల చేత వారి దివ్య సన్నిధానంలో ఆనంద పరవశులమై మధురమైనటువంటి వెల కట్టలేనటువంటి క్షణాలని మనం అనుభవిస్తున్నాం. ఇటువంటి అవకాశం ఎల్లవేళలా ఈ జీవకోటికంత కూడా ఏకైక నాథుడు స్వామి కాబట్టి అందరికీ ఆ అవకాశం అందరికీ దక్కాలనే మనమే కాకుండా మన తోటివారు కూడా అందరూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనేటువంటి అభిలాష మన హృదయ క్షేత్రంలో మనం ఇప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. మనమే పొందాలా అనేది సంకుచితమైనటువంటి భావం. విశాలమైనటువంటి మా మహాజ్ఞాన సభ